పోల్ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సత్సంగ్కు 80,000 మంది హాజరవుతారన్న అంచనాలతో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. కానీ అంతకంటే ఎక్కువ మంది హాజరయ్యారని తెలిపారు. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. నిన్న చివరి రోజు కావడంతో ఆయన దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకువెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను ఎట జిల్లా ఆసుపత్రి తరలించగా మిగిలిన మృతదేహాలను క్షతగాత్రులను అంబులెన్స్, కార్లు, ట్రక్కులు, టెంపోల్లో హత్రాస్లోని సికంద్రారావు ట్రామా కేర్ సెంటర్ కు తీసుకువెళ్లారు. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచడంతో బంధువులు ఆర్తనాదాలు మిన్నంటాయి. ట్రక్కుల్లో 5-6 మృతదేహాలు ఉండగా ఒక మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది. నిన్న మధ్యాహ్నం ప్రవచనాలు వినేందుకు 100 మంది భక్తులు వచ్చారు. బాబా సత్సంగ్ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే తొందరలో జనమంతా టెంట్ నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సత్సంగ్ను ముగించుకుని సాయంత్రం 3:30 సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని, జనమంతా ఒకరిపై ఒకరు పడ్డంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భక్తులు భారీ రద్దీ వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని అంటున్నారు. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిన్న లోక్సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రధానమంత్రి కార్యాలయం పరిహారం ప్రకటించింది. యూపీ సర్కార్ కూడా అంతే మొత్తం పరిహారం ఇస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. హత్రాస్ ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. హత్రాస్ ఘటన చాలా బాధాకరమన్నారు రాహుల్ గాంధీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. యూపీ ప్రభుత్వం సహాయ చర్యలు వేగవంతం చేయాలని కోరుకున్నారు. బాధితులకు ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. గాయపడిన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ కార్యకర్తలు సహాయాన్ని అందించాలని, హృదయం ద్రవించే ఘటన ఇదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. హత్రాస్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతులకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తీవ్ర సంతాపం తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన నారాయణ్ సాకర్ హరి అలియాస్ సాకర్ విశ్వహరి అలియాస్ బోలే బాబాగా ప్రసిద్ధి. ఎట జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన ఆయన బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలోనూ పనిచేసినట్లు చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు ఎవరూ లేరంటూ సమాజ హితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు. అలీగఢ్తో పాటు హద్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. భోలే బాబాకు పలు రాష్ట్రాల్లో వేల మంది అనుచరులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా ఫుల్రై గ్రామంలోని సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. देखिए, घटना अत्यंत दुखद और हृदय विदारक है। अपराह्न में 3-3:30 बजे के अंदर ये पूरा घटनाक्रम घटित होता हुआ बताया जाता है। जनपद हाथरस के सिकंदराराव के अंदर ये पूरा हादसा घटित हुआ है। वहां पर स्थानीय आयोजकों ने एक भोले बाबा का कोई आयोजन स्थानीय गांवों में उनके द्वारा सत्संग के आयोजन के माध्यम से किए जाते रहे हैं और स्थानीय भक्तगण उस कार्यक्रम में भाग लेते हैं। उस समय जब मंचीय कार्यक्रम संपन्न हो चुका होता है तो बताते हैं कि जब सत्संग के प्रवचनकर्ता वहां से मंच से उतर रहे थे तो उनकी तरफ अचानक भक्तों की भीड़ उन्हें छूने के लिए उधर जा रही थी और सेवादारों के द्वारा रोकने पर यह हादसा वहां पर घटित हुआ। इस पूरे मामले की जांच के लिए हम लोगों ने एडिशनल डीजी आगरा की अध्यक्षता में मंडलायुक्त अलीगढ़ को शामिल करते हुए एक टीम बना करके उन्हें अविलंब रिपोर्ट उपलब्ध कराने के लिए कहा है। घटना को देखते हुए प्रदेश के मुख्य सचिव और डीजीपी वहीं पर कैंप कर रहे हैं।
प्रदेश सरकार के 3 मंत्री चौधरी लक्ष्मी नारायण जी, से संदीप सिंह जी, से असीम अरुण जी, ये तीनों लोग वहां पर घटना स्थल पर ही कैंप करके घायलों को उपचार आदि की व्यवस्था में लगे हुए हैं। आदरणीय प्रधानमंत्री जी ने भी और आदरणीय गृह मंत्री जी ने भी इस घटना पर अपना गहरा दुख व्यक्त करते हुए शोक संतप्त परिजनों के प्रति अपनी संवेदना व्यक्त की है और भारत सरकार ने भी और राज्य सरकार ने भी मृतक के परिजन को 2-2 लाख रुपए की और गंभीर रूप से घायल परिवारों की नागरिकों के लिए भी 50-50 हजार रुपए की सहायता की घोषणा की है। राज्य सरकार इस पूरी घटना की तह में जाएगा, ये हादसा है या साजिश, यह भी हम इसकी तह में जाकर के इसको देखेंगे। इस प्रकार की घटना पर पीड़ितों के प्रति संवेदना व्यक्त करने की बजाय राजनीति करना यह अत्यंत दुर्भाग्यपूर्ण है और निंदनीय भी। देखिए, ये समय पीड़ितों के घावों पर मलहम लगाने का है, पीड़ितों के प्रति संवेदना का है। सरकार इस मामले में पहले से संवेदनशील है और सरकार इस मामले की तह में जाकर के साजिशकर्ताओं को भी और इस घटना के जिम्मेदार जो हैं उनको भी उचित सजा देगी। हाँ, लेकर के आ रहे अंदर से लेकर के आ रहे, वहाँ तो थोड़ी दूर तो चले आए, फिर भैया एकदम भगदौड़ सी मची, हम वहीं गिर गए एक के ऊपर एक, फिर नीचे कुछ चिंते रहे, होश ना रहे। और फिर केहू जने मोहल्ला के मैं धक्का मुक्ति करी, वहाँ पे एकदम भीड़ आई, सब गिरते गए, भाजते गए, नरे लड़का से और नरे काके में। हाँ माँ, फिर भैया माँ गिर गए, फिर रह गई, ये तो मरे गए। हाँ, कहते रहे मौत है गई है, पर मोर कोई ध्यान ना है, सब बिंट गए, कोई ना रहो मेरे साथ में, अकेली पड़ी रही माँ, मोर कोई होश ना रहो।